హలో అండి, రైస్ వాళ్ళందరికీ వ్యాపారస్తులందరికీ నమస్తే. మనకు వ్యాపారంలో మన ఫెర్టిలైజర్ బిజినెస్ చూసుకుంటే ఇది మార్చి నెల వచ్చిందండి. ఈ మార్చి నెలలో మనం పూర్తిగా అడవాలు తీసుకుంటుంది. మనకు వ్యాపారులందరూ గుర్తుంచుకోవాలి. మీ స్టాక్లో ఉన్న బ్యాలెన్సు మీరు కొత్త స్టాక్ బుక్లు తెచ్చుకోవాలి, ప్లస్ అడవ అంతా తీసుకోవాలి. అటువంటిప్పుడే మన వ్యాపారంలో నష్టం వచ్చింది లాభం వచ్చింది అనేది మీరు గుర్తుంచుకోవచ్చు. ఇది వ్యాపారులందరూ మీరు తగిన జాగ్రత్తలు పాటించి మీరు మీ షాపులో ఉన్న ఎక్స్పైరీ స్టాక్స్ కూడా ఈ మార్చి నెలలో మీరు బయటపడేయండి. ఎందుకంటే ఈ మార్చి తర్వాత మనకు అన్ని పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్స్, టోటల్ అంతా అధికారులంతా మన దృష్టి మన మీద దృష్టి ఉంటుందండి. ఎందుకంటే ఈ సీడ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ మీరు చూసుకొని మీ షాపులు ఉన్నాయి మొత్తం స్టాక్ బ్యాలెన్స్ కలుపుకొని కొత్త స్టాక్ బుక్లు పెట్టుకొని మీకు వచ్చేటి ఏంటి ఉన్నాయి, రైతులు బాకీలు రావాల్సినవి. ఎందుకంటే ఇప్పుడు పంట కూడా కోతకు వస్తాయండి. కోతకు వచ్చిన తర్వాత రైతులు మనకు డబ్బులు ఇవ్వాలి. ఇప్పటికే 2-3 పంటలకు మనం డబ్బులకు రైతులకు ఉత్తరవిస్తాం. ఈ పంట మీద అత్తైన ఆస్తుతో ఉన్నాం. మరి ఏమైతే చూడాలి ఈ పంట అయిన రైతులు. ఇప్పటికే రైతులందరూ ఆల్రెడీ పొలాలన్నీ పుట్టకొచ్చినాయి. ఈ వడ్లు అమ్ముకునే దశలు మీరు మనకు వ్యాపారస్తులు చూసుకుంటే ముందుగా మీరు ఈ స్టాకులు ఉన్న బ్యాలెన్స్ మొత్తం కలుపుకోండి. ఎన్ని పీసులు బ్యాలెన్స్ ఉన్నాయి ఏంటంటే రాసుకోండి. ప్లస్ జిఎస్టీ లెక్కలు కూడా కలుపుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇవి మనకు స్టాక్ బ్యాలెన్స్ మనం మళ్ళీ ఏంటంటే జిఎస్టీలో చూపించాల్సి వస్తుంది. ఇవన్నీ గుర్తుంచుకోవాలి వ్యాపారస్తులందరూ. మీరు ప్రాణంగా ఏంటంటే ఇప్పుడు ఈ నెల మీరు కంప్లీట్ ఎక్స్పైరీ స్టాక్ కూడా తీసేసుకోండి. స్టాక్ బుక్లు కొత్తగా పెట్టుకోండి. ఇది మళ్ళీ చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్ని చెకింగ్లు స్టార్ట్ అవుతాయి. అందువల్ల మీరు వ్యాపారస్తులందరూ గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నానండి. ఇక రైతుల పరంగా చూసుకుంటే మనకు రైతులు ఇప్పుడు పత్తులు ఆల్రెడీ వీకేశారండి. రైతులు ముఖ్యంగా మీరు భూసార పరీక్షలు చేసుకోండి. ఈ భూసార పరీక్షలు ఏంటంటే మనకు అగ్రికల్చర్ ఆఫీస్లో మన ఏవో గారిని అడిగితే చెప్తారండి. కొన్ని మన ప్రైవేట్ కంపెనీస్ కూడా భూసార పరీక్షలు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఏరియస్ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేస్తున్నాయండి. మీరు వాళ్ళ కంపెనీలను కూడా సంప్రదించమని చెప్తారు. ఈ భూసార పరీక్షలు చేస్తే మన దగ్గర ఉన్నది ఈ భూములలో ఏమున్నది, ఇప్పుడు కాపరు మనకు ఏం తక్కువ ఉన్నది, ఎక్కువ ఉన్నది, ఇంట్లో పోతే ఏం వాడాలి ఏంటనేది వాళ్ళు సైంటిస్టులు తెలియజేస్తారండి. దాని ప్రకారం మీరు వ్యవసాయం చేసుకుని పోతే మీరు వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందుతారండి. అందువల్ల రైతులందరూ మీరు ఈ నెల తర్వాత భూసార పరీక్షలు చేసుకోవాలని నేను కోరుతున్నానండి. ఇక వ్యాపారంలో చూసుకుంటే ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఈ నెలలో ఇవి చూసుకుంటే మీరు మీరు వ్యాపారం మీద జాగ్రత్త తీసుకోవాలి అవుతారు. అందువల్ల మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.